పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర పార్టీ అధ్యక్షుడు రిజైన్ చేశారు. దాని మీద ఏమన్నా పైకి ఇప్పుడు వాళ్ళని ఏమైనా కొనసాగిస్తారా, రాజీనామాని ఆమోదిస్తారు? రాజీనామాలు వాళ్ళే విత్డ్రా చేసుకుంటారు. ఇప్పుడు ఓకే రాజీనామా చేశారు, రేపు నేను ఎంపీ అయ్యాను, రామరాజు ఎమ్మెల్యే అయ్యాడు, ఏం చేస్తారు అప్పుడు? అదే అవుద్ది, నేను వచ్చినా అదే అవుద్ది. సహకరిస్తారా లేదా? ఎవరు సహకరిస్తారు? ఎవరు సహకరిస్తారు? ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వాళ్ళని కొనసాగిస్తారా, లేదంటే కనుక వాళ్ళే కొనసాగుతారు, కొత్త వాళ్ళు ఎందుకు? సపోర్ట్ చేశారు కదా అని చెప్పి. అబ్బే రామరాజే నాతో తిరుగుతాడు, నేను ఎంపీ అయితే నేను రామరాజుతో తిరుగుతా, దానికే ఉంది ఇందులో. అది డిస్కషనే రాదు. ఇప్పుడు వాళ్ళు సంతకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రామరాజు గారు వాళ్ళని నామినేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే దాని ముందు శివరామరాజు గారు నామినేట్ చేసి ఉండొచ్చు. ఈయన పిలిచి సంతకం పెట్టండి అని అడిగితేనే సంతకం పెట్టారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సంతకం పెట్టారు. ఇలా ఫార్మేట్ తయారు చేశారు. నాకు ఎప్పటికప్పుడు ఏముంది ఇంట్లో ఏం జరిగింది ఇక్కడ తెలియదా? సంతకం పెట్టిన వాళ్ళు కూడా నాకు వచ్చి చెప్పారు, సార్ అడిగినప్పుడు పెట్టాం సార్, రేపు పొద్దున్న ఒకవేళ మీరు ఎంపీ అయిపోయారు అనుకోండి, మరి ఈయన ఎమ్మెల్యే కింద ఉన్నాడు అనుకోండి, మళ్ళీ మమ్మల్ని రాసి రంపాన్ని పెట్టేస్తాడు, నేను అడిగితే సంతకం పెట్టలేదు, నేను అడిగితే సంతకం పెట్టలేదు అంటాడు. సో అందుకని చెప్పి పెట్టామండి, మీకు సీట్ ఇస్తే వెంటనే వచ్చేస్తాం, మాకు పార్టీ ముఖ్యం. అలాగే అట్లీస్ట్ 80% చెప్పారు. సో తెలుగుదేశమే క్యాడర్ బేస్డ్ పార్టీ. సో క్యాడరు పార్టీకి లాయల్గా ఉంటుంది, పార్టీ క్యాడర్కి లాయల్గా ఉంటుంది. వ్యక్తిగతంగా రఘురామకృష్ణరాజుకో లేకపోతే రామరాజుకో శివరామరాజుకో లాయల్టీస్ ఉండవు. మెజారిటీ నేను చెప్పేది 10% ఉంటారు, మెజారిటీ లాయల్టీ పార్టీకే ఉంటుంది, పార్టీ నాయకుడికి ఉంటుంది. కాబట్టి అన్లెస్ వాళ్ళంతటా వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయకపోయినా చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ నిరాహార దీక్షలు చేశారనుకో, అది యాక్సెప్ట్ చేయడం కోసం మళ్ళీ సెలవులు ఇచ్చేదాకా ఎందుకు బాబు యాక్సెప్ట్ చేశాను రా బాబు అని చెప్పచ్చు. అంతే తప్ప కార్యకర్తలే ఇంపార్టెంట్ ఈ పార్టీకి. సో రామరాజు గారు ఎమ్మెల్యే అయితే నేను ఆయనకి పెరుగుతాను, నేను ఎమ్మెల్యే అయితే రామరాజు గారు కూడా నాతోటే తిరుగుతారు. ఏదో పాప ఆయన కడుపు పండింది, ఏదో 4 మాటలు అనేసాడు, ఏముంది మనసులో ఏం పెట్టుకుంటాం, ఏదో అనేసానులేండి సారీ అన్నాడు అనుకోండి సంతోషం, అనలేదనుకోండి ఏదో మనమే సర్దుకుంటాం, నీకు అనాలన్నా అనలేకపోతున్నామా అని చెప్పి అనేస్తాం మనమే.